డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ పేజీకి సంబంధించిన అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలి అండ్ అసైన్మెంట్స్ రాసిన తర్వాత కాలేజ్లో ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దీని ద్వారా మీరు మీ సబ్జెక్ట్ సంబంధించిన అసైన్మెంట్ క్వశ్చన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లైక్ మీరు ఓపెన్ పేజీలో ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ లేదా ఎంబీఏ కానీ బీఎడ్ కానీ అదర్ డిప్లొమా కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ అయినట్టయితే మనకు ప్రజెంట్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి లేదా ఫస్ట్ ఇయర్కి సంబంధించి లేదా సెకండ్ ఇయర్కి సంబంధించి బ్యాక్లాగ్స్ అయినా రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన అసైన్మెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, డిఫరెంట్ సబ్జెక్ట్ సంబంధించిన అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనకు 24th February 2026 నుంచి 31st March 2026 వరకు క్యాండిడేట్స్ ఎవరైతే ఓపెన్ పీజీలో అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు, మీరు బ్యాక్లాగ్స్ కానీ ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ బ్యాచ్ స్టూడెంట్స్ కానీ అసైన్మెంట్స్ అనేది ఇంకా సబ్మిట్ చేయనట్లయితే సబ్మిట్ చేయడానికి డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే రీసెంట్లీ అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారో వారికి ఇక్కడ సెమిస్టర్ అనేది అయితే మెన్షన్ చేస్తారు. వాళ్ళు వచ్చేసి సెమిస్టర్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇయర్ వైజ్ సంబంధించి ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ అయితే ఓల్డ్ బ్యాచ్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఎంఎస్సీ ఎన్వైరన్మెంట్ సైన్స్ సంబంధించి పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీషు, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ సైన్స్, జియాలజీ ఇలా మల్టిపుల్ అయితే ఉంటుంది. బాటనీ అనేది 2 times ఉంది. అంటే ఒకటి సెకండ్ ఇయర్ది, ఒకటి ఫస్ట్ ఇయర్ది అండ్ ఒకటి బ్యాక్లాగ్ సంబంధించి కూడా ఉంటుంది. మీరు కంప్లీట్గా చూసుకోవాలి. అండ్ ఇవి కాకుండా అదర్ ఓల్డ్ బ్యాచెస్ ఉన్నా కూడా ఇక్కడ మనకు డౌన్లోడ్ ప్రీవియస్ అసైన్మెంట్స్ అని ఉంటుంది. మీరు ప్రీవియస్ ఇయర్ సంబంధించిన అసైన్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే ప్రీవియస్ ఇయర్ మనకు 2024కి సంబంధించిన బీఎడ్ అండ్ ఎంబీఏకి సంబంధించి, డిప్లొమా సర్టిఫికేట్ సంబంధించి, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి, మాస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క అసైన్మెంట్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఎంఏ తెలుగుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి చూపిస్తున్నాము. ఫస్ట్ ఇయర్కి సంబంధించి వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అసైన్మెంట్స్ అయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో మీరు ఫస్ట్ ఈ యొక్క అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని అండ్ మీకు వాళ్ళు పోస్టల్ ద్వారా పంపించిన బుక్స్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లో వీటికి ఆన్సర్స్ అయితే ఉంటాయి. మీరు ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ అసైన్మెంట్ రాయడం మ్యాండేటరీనా సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే అసైన్మెంట్ రాయడం అయితే మ్యాండేటరీ, ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో మనకు ఈ యొక్క ఓపెన్ పేజీకి సంబంధించి 30 మార్క్స్కి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2 అయితే ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి. ఫస్ట్ ఇంటర్నల్ 15 మార్క్స్, సెకండ్ ఇంటర్నల్ 15 మార్క్స్, ఇలా 2 ఇంటర్నల్స్ రాసినందుకు మీకు 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఓపెన్ పేజీకి సంబంధించి. ఎవరైతే ఈ యొక్క అసైన్మెంట్స్ రాసి మీ యొక్క స్టడీ సెంటర్లో యాజ్ పర్ లాస్ట్ డేట్ ప్రకారం సబ్మిట్ చేస్తారో వారిని మాత్రమే అసైన్మెంట్స్లో పాస్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే అసైన్మెంట్స్ సబ్మిట్ చేయరో అసైన్మెంట్స్లో ఫెయిల్ చేయడం జరుగుతుంది. మీరు అసైన్మెంట్లో కనుక ఫెయిల్ అయినట్టయితే టోటల్ రిజల్ట్లో కూడా ఫెయిల్ అని రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు మీ జూనియర్స్తో పాటు కానీ లేదా నెక్స్ట్ టైం డేట్స్ ఇచ్చినప్పుడు మీ యొక్క అసైన్మెంట్స్ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఓపెన్ పేజీలో లైక్ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్లో అడ్మిషన్స్ తీసుకునే క్యాండిడేట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క అసైన్మెంట్స్ సంబంధించిన క్వశ్చనరీస్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ అతను వాళ్ళు మీకు పోస్టల్ ద్వారా పంపిన బుక్స్ ద్వారా కానీ లేదా త్రూ ఆన్లైన్ ద్వారా కానీ వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు అసైన్మెంట్స్ రాసి కాలేజ్లో అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడానికి ప్రజెంట్ లాస్ట్ డేట్ అయితే మనకు 31st March 2026 అయితే లాస్ట్ డేట్. అండ్ ఇప్పుడు అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలనే టాపిక్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగు తీసుకున్నట్టయితే ఎంఏ తెలుగులో ఫస్ట్ సెమిస్టర్లో టోటల్గా మనకు 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్కి ఈచ్ సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. మనకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ అంటే మనం 8 అసైన్మెంట్స్ అయితే రాయాలి. అది ఏ విధంగా రాయాలనేది ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ అయితే తీసుకోవచ్చు. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒక ప్రశ్నకు 20 పంక్తులు జవాబు రాయమంటున్నారు. 20 పంక్తులు అంటే మనకి ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా 120 నుంచి 150 పదాలలో రాయమని అయితే చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా రాస్తాం? షార్ట్ క్వశ్చన్ ఉంటుంది, లాంగ్ క్వశ్చన్ కాదు. షార్ట్ క్వశ్చన్ ఎలా అయితే రాస్తామో ఆ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. రాసేటప్పుడు కూడా ఎలా రాయాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంఏ తెలుగుకు సంబంధించి మేము ఒక ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేస్తున్న స్టూడెంట్స్ అయినా అదర్ పేజెస్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా ఈ స్టైల్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన టైటిల్ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ యొక్క నేమ్స్ అనేది ఇవ్వాలి. ఇది మీకు అసైన్మెంట్లోనే ఉంటుంది ఏ నేమ్ ఇవ్వాలి అనేది. సో ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ ఇది ప్రాచీన కవిత్వం అనేది. తర్వాత అసైన్మెంట్ 1 అనేది టైటిల్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అనేది మీ యొక్క పేమెంట్ రిసిప్ట్లో అయితే ఉంటుంది. ఓపెన్ పేజీ అడ్మిషన్స్ తీసుకున్న పేమెంట్ రిసిప్ట్లో. తర్వాత స్టూడెంట్ యొక్క నేమ్ అనేది రాయాలి, స్టూడెంట్ యొక్క అడ్రస్ రాయాలి, తర్వాత మొబైల్ నెంబర్ రాయాలి, మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. మీ యొక్క ప్రోగ్రామ్ నేమ్ అనేది ఎంఏ తెలుగా, ఎంఏ ఇంగ్లీషా లేదా ఎంఎస్సీనా, ఎంకమ్మా, ఎంబీఏనా,
ఎంఏనా బిఏడా అనేది ఇవ్వాలి. తర్వాత మీ కోర్స్ యొక్క టైటిల్ అనేది ఇవ్వాలి. సబ్జెక్ట్ యొక్క టైటిల్ ఏదైతే ఉంటుందో ప్రాచీన కవిత్వమా సంథింగ్ ఏదైతే మీ సబ్జెక్ట్ టైటిల్ ఉంటుందో అది, అసైన్మెంట్ నెంబర్ అనేది ఇవ్వాలి, అసైన్మెంట్ 1 or 2 అనేది. తర్వాత మీ యొక్క స్టడీ సెంటర్ నేమ్ అండ్ కోడ్ అయితే ఇవ్వాలి, మీరు ఏ స్టడీ సెంటర్లో అయితే పీజీ అడ్మిషన్స్ తీసుకున్నారో అది. తర్వాత డేట్ ఆఫ్ సబ్మిషన్, మీరు ఏ డేట్లో అయితే మీ యొక్క అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారో డేట్ రాయాలి. తర్వాత సిగ్నేచర్, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కంప్లీట్ ఫార్మాట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా రాయాలి సార్ అని కూడా క్వైరీ చేశారు. మీరు A4 సైజ్ పేపర్స్ అయితే తీసుకోవాలి. A4 సైజ్ పేపర్స్ తీసుకొని ఈ విధంగా మీరు మార్జిన్స్ అనేది కొట్టేసుకోవాలి. మీరు రాసిన అసైన్మెంట్స్ ఏదైతే ఉంటుందో అసైన్మెంట్స్ మొత్తం రాయడం కంప్లీట్ అయిన తర్వాత బోత్ సైడ్ మీరు కలర్ పేపర్స్ తోటి పిన్స్ స్టాంప్లర్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. డెకరేషన్ అనేది మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తే వాళ్ళని మార్క్స్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. ఈ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మార్జిన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి అసైన్మెంట్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మేము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగుకు సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు డిస్ప్లే చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కీచక వృత్తాంతంలోని రసభాషను వివరించండి అనేది తెలుగు క్వశ్చన్ మనకు ఎంఏ తెలుగు సంబంధించి అసైన్మెంట్ 1లో అయితే ఉంటుంది ఫస్ట్ సబ్జెక్ట్లో. సో మీరు ప్రతి క్వశ్చన్ కూడా ఏ విధంగా రాయాలంటే ఇంట్రడక్షన్ అనేది ఉండాలి, అండ్ బాడీ ఆఫ్ ది కంటెంట్ అనేది ఉండాలి, కన్క్లూజన్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకు పరిచయం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత దానికి సంబంధించిన కన్క్లూజన్ ముగింపు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీకు సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినది, ఉదాహరణకు నేను తెలుగు తీసుకోవడం జరిగింది, బట్ మీరు తెలుగు అనేది కాదు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కూడా తీసుకొని అయితే రాయొచ్చు. అండ్ ఈ విధంగా మీకు సంబంధించిన అసైన్మెంట్స్ అన్నీ రాయడం కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా నేను ఈ యొక్క ఎంఏ తెలుగు వచ్చేసి 24 పేజెస్ తోటి నేను పీడిఎఫ్ అయితే రెడీ చేయడం జరిగింది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మా టీం అయితే రెడీ చేస్తారు, మనకు సంబంధించిన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తారు. లైక్ మీరు ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఏ హిందీ కానీ అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ కూడా మేము అసైన్మెంట్స్ అయితే రెడీ చేస్తాము. మీ సబ్జెక్ట్స్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి. అండ్ మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా ఏదైతే ఉంటుందో మీరు అసైన్మెంట్స్ రాసిన తర్వాత మీరు నెక్స్ట్ వారికి హెల్ప్ చేయాలని కూడా మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయొచ్చు మీ యొక్క అసైన్మెంట్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ మేము కూడా మా టీం నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము. లైక్ ఎంకామ్కి ఎంబీఏకి సంబంధించి మేము ప్లాన్ చేస్తున్నాము. ఆఫ్టర్ దట్ అవి అయిపోయినాక రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మేము అసైన్మెంట్కి సంబంధించిన ఆన్సర్స్తో పీడిఎఫ్స్ అయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.